ఇంకొకటి మనము ఒంటెల నుండి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోగలుగుతామో చెప్పండి ఇది. మన పర్యావరణంలో మనకి ఫస్ట్ థింగ్ పర్యావరణ హితం చేసేది ఏంటి, పర్యావరణాన్ని హితం చేయంది ఏంటి, అట్లా రెండు రకాలుగా ఆలోచిస్తే ఒకటి మనకు ప్లాస్టిక్, ఇది ఒక పెద్ద భూతం మనకి. ఓకే, ఇప్పుడు మనము బయట డస్ట్బిన్ చూస్తే, మీరు వెళ్ళి అపార్ట్మెంట్లో ఎక్కడైనా చూడండి, పొద్దున్నే డస్ట్బిన్లో పెడతారు లేదా రాత్రి డస్ట్బిన్ పెడతారు కదా, మొత్తం దాంట్లో ఎంత ప్లాస్టిక్, 80% ప్లాస్టిక్ ఉంటుంది. ఒక 20% కిచెన్ వేస్టేజ్ కూడా ఉంటుంది. జనరల్గా కూరగాయలు ఇట్లాంటివి ఉంటుంది. ఆర్గానిక్ చెత్త అంటాం దాన్ని, అది కూడా తడి చెత్త పొడి చెత్త అంటే అదే బేసిక్గా. పొడి చెత్త అంటే ప్లాస్టిక్, ఆ పేరుగా పొడి చెత్త అని పెట్టారు కానీ అది యాక్చువల్ ప్లాస్టిక్ బేసిక్గా. ఓకే, అయితే ప్లాస్టిక్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం ఎక్కువ వాడుతున్నాం. మనం కూరగాయలు తీసుకొస్తాము, అవి ప్లాస్టిక్ సంచులో తీసుకొస్తున్నాం. తర్వాత మనము ఈ సరుకులన్నీ కూడా ప్లాస్టిక్లోనే వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఓకే, అండ్ ఇంకోటి ప్రదీప్, ఈ తడి చెత్త పొడి చెత్త అనేది చాలామందికి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. తడి చెత్త అంటే భూమిలో కలిసిపోయేది తడి చెత్త, పొడి చెత్త అంటే అది ఎప్పటికీ భూమిలో సింగదు. సో ఇది క్లారిటీ గురించి నేను చెప్తున్నాను. కొంతమంది వినేవాళ్ళు మళ్ళీ ఇది తడి చెత్త పొడి చెత్త తడి ఉంది తడి చెత్త అనుకుంటారు, అట్లా కాదు. వెజిటేబుల్ ఇది తడి లేకుండా కూడా అది తడి చెత్త కిందకి వస్తుంది, ఎందుకంటే అది భూమిలో కలిసిపోయి. అంటే కొంతమందికి తెలియదు, చాలా మంది తెలియదు, చాలా మంది తెలియదు ఈ విషయం. తడి చెత్త పొడి చెత్త అంటే ఇది తడిగా ఉంది, ప్లాస్టిక్ తీసుకెళ్ళి తడిగా ఉంది అనిపిస్తే తడి చెత్తలో వేసేస్తాడు. అట్లా కూడా జరిగినాయి స్టార్టింగ్ లో. అట్లా జరిగి అది అది అవ్వకనే ఇప్పుడు జిహెచ్ఎంసీ కానీ వీళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే కరెక్ట్గా కిచెన్ నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు చెత్త కరెక్ట్గా రావట్లేదు. సో వాళ్ళు కూడా దాన్ని చేసే పరిస్థితి లేదు యాక్చువల్లీ. అది అవగాహన ఇంకొద్దిగా చేసేవాళ్ళు ఉండేదండి జిహెచ్ఎంసీ వాళ్ళు. ఎందుకంటే చాలామంది ఇంట్లో తడి చెత్త పొడి చెత్త అంటే మన ఫీలింగ్ ఒకటే, పచ్చి ఉన్న తడి చెత్త పొడి చెత్త అనుకుంటా. అది కన్ఫ్యూజన్ అయింది చాలా. వాళ్ళు ఫోటోస్ ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు, కానీ ఇప్పటికీ అది అట్లా ఉంది. ఇంట్లో చాలా మందికి తెలియదు, చాలా మంది తెలియదు. అవును, తడి చెత్త అంటే ఏంటి అని తెలియదు వాళ్ళకి, తడిగా లేదు అనుకుంటున్నారు అంతే. సో ఇట్లనే మనం చూస్తే ఈ ప్లాస్టిక్ ఒకటి తీసుకుంటే ఇట్లా రకరకాలుగా ప్లాస్టిక్ వస్తుంది. ఓకే, ఈ ప్లాస్టిక్ని ఒకటేమో రీసైకిల్ చేయటం, ఒకటి తగ్గించటం. మనము ఒక ఇది పెట్టుకొని, ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకొని దాన్ని జీరో ప్లాస్టిక్ చేయొచ్చా ఇంట్లోంచి. జీరో ప్లాస్టిక్ లోపల రావద్దు. ఏ ప్లాస్టిక్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, దీంట్లో ప్లాస్టిక్ ఉంది, కీబోర్డ్లో ప్లాస్టిక్ ఉంది, ఈ ప్లాస్టిక్ కాదు చెప్పేది నేను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎస్పెషల్లీ అది మనం తగ్గించుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ప్లాస్టిక్ బకెట్స్ ఉంటాయి, అది మనం దాదాపు 3-4 years వాడతాము, ఇంకా ఎక్కువ కూడా వాడుతుంటాం. అది దానివల్ల డ్యామేజ్ అనేది తక్కువ. ఓకే, మీరు రీప్లేస్ చేయాలి అంటే అది దాన్ని పడేస్తే అది అనవసరంగా డ్యామేజ్. అది వాడుతున్నారు కదా ప్రస్తుతం, దాన్ని వాడండి, అది ఇబ్బంది లేదు. దాంతో డ్యామేజ్ తక్కువ, దాంతో డ్యామేజ్ లేదని కాదు, దాంతో డ్యామేజ్ తక్కువ. కానీ మీరు ఇంట్లో కిచెన్లో వాడే ప్లాస్టిక్ ఏదైతే ఉందో, మీరు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టే ప్లాస్టిక్ కవర్లు తీసుకోండి. ఇప్పుడు మనం కూరగాయలు ఏం చేస్తాం, కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం, అది కూడా డిజైనే, మంచిది కాదు. దానికి చాలా సైంటిఫిక్ ఇవి ఉన్నాయి, అది మంచిగా లేదని చెప్పేసి. సో ఇట్లాంటివి చాలా ఇష్యూస్ మనకు ఉన్నాయి కదా. ఈ ఇష్యూస్ వల్ల ఏంటంటే మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేసి కంప్లీట్లీ జీరో ప్లాస్టిక్ ఇక చేయగలిగితే అది ఆదర్శవంతమైన కిచెన్ అవుతుంది. సో పర్యావరణానికి మనం చేసిన మేలు ఇంకెవరు చేయలేరు. ఇంకొకటి ఏంటంటే కిచెన్లో కూరగాయల వేస్ట్ వస్తుంది, కూరగాయల చెత్త అంటాం మనం దాన్ని. అంటే దాన్ని పుట్టు తీస్తాము, అట్లాంటివన్నీ వస్తాయి కదా. దాన్ని మనం ఏం చేయొచ్చు, దాన్ని మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. దాన్ని కంపోస్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు మొక్కలకి వాటికి మంచిగా ఇది అవుతుంది. అట్లనే మీకు ఇప్పుడు మన ఈకామర్స్లో అట్లా వచ్చినప్పుడు మన అట్టపెట్టెలు వస్తున్నాయి. ఇప్పుడు ప్యాకేజింగ్ చేసినప్పుడు అట్టపెట్టెలలో ప్యాకేజ్ చేసేస్తారు మనకి. ఆ అట్టపెట్టెలు కూడా మనం కంపోస్ట్లో పడేసుకోవాలి. ముక్కలు చేసుకుని కంపోస్ట్లో పడేసుకుంటే ఆ అట్ట ముక్కల నుంచి కార్బన్ వస్తుంది మనకి, ప్లస్ ఈ కంపోస్ట్ వాసన రాకుండా కాపాడుతుంది. ఓకే, ఒక అట్టపెట్టెలు లేని సమక్షంలో మనం ఆకులు ఉంటాయి, ఎండిపోయిన ఆకులు, అవి కూడా వేసుకోవచ్చు మనం. ఎండిపోయిన ఆకులు, పచ్చి ఆకులు కాదు, అవి వేసుకుంటే మనకు అది కూడా వాసన రాకుండా కాపాడుతుంది. ప్లస్ కంపోస్టింగ్ తొందరగా అవడానికి యూజ్ అవుతుంది, కార్బన్ ఎక్కువగా మనకు వస్తుంది. ఇట్లా మనకి టిప్స్ చాలా ఉన్నాయి. లేదు ఇప్పుడు నాకు చెత్త కుండీలు కంపోస్ట్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలంటే, మన చెత్త కుండీ, పూల కుండీ ఉంటుంది, ఆ పూల కుండీలో ఫస్ట్ కింద మట్టి వేసుకోవాలి, తర్వాత చెత్త వేసుకోవాలి, మళ్ళీ మట్టి మూసేయాలి, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చెత్త వేస్తామో దాన్ని మట్టి వేసుకుంటాం. అట్లా ఒక 15-20 రోజులు, ఒక 4 రోజుల దాకా మీకు అది ఆ కుండీ నిండుతుంది. పక్కన పెట్టేసుకోవాలి, తర్వాత ఇంకో కుండీ తీసుకోవాలి. ఓకే, ఇది నాకు చాలా పెద్ద పని, నాకు ఆల్రెడీ చాలా పని ఉందంటారా, వదిలేసేయండి. ఏం చేస్తారంటే మీరు మీ ఇంట్లో మిక్సీ ఉంటుంది, ఆ మిక్సీలో వేసి మొత్తం చెత్త అంతా మిక్సీలో వేసేయండి. ఓకే, అంటే గట్టి చెత్త కాకుండా ఏదైతే ఇప్పుడు మిక్సీలో వేయగలుగుతారో వాటిని మిక్సీలో వేసేసుకోండి, వేసి దాన్ని జ్యూస్ లాగా చేసేసుకోండి.
ఆ జ్యూస్ని మీ పూల కుండీలో పోసేయండి. ఓ రోజుకు ఒక కుండీలో పోసుకోండి. ఒక 20 కుండీలు ఉన్నాయా, 20 కుండీలు 20 రోజులు, మళ్ళీ తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా న్యాచురల్గా ఎటువంటి వాసన ఉండదు, ఈజీగా అయిపోయింది మీకు. దాంట్లో కొంచెం నీళ్ళు పోస్తారు దానికోసం. చెట్ల ఎట్లా నీళ్ళు పోస్తారు కదా, ఆ నీళ్ళు ఏదో ఇదే ఇట్లా పోయండి, ఏదో రోజు కొంచెం పోయిపోయింది దాంట్లో. మీ ఇష్టం, ఎట్లా అంటే మీకు ఎట్లా సౌలభ్యంగా ఉంటే వేసుకోండి. ఇట్లా చేయడం వల్ల దీన్ని మనం లిక్విడ్ కంపోస్టింగ్ అంటాం. ఇది కూడా ఏంటంటే మీ కంపోస్టింగ్లో కొంచెం తక్కువ ఇది వస్తుంది, ఎందుకంటే మీకు లిక్విడ్ అయిపోయింది, మిక్సీలో అయిపోయింది, కానీ దీని ప్రభావం కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, కూరగాయల చెత్త కంపోస్ట్ అయిపోయింది, ప్లాస్టిక్ ఏదో రీయూజ్ చేస్తున్నారు, లేదంటే అసలు తీసుకురావట్లేదు. డస్ట్బిన్లు ఇంకేముంటాయి, జీరో. సో జీరో డస్ట్బిన్ కాన్సెప్ట్ మనం చేయొచ్చు, ఎక్కడి నుంచి కిచెన్ నుంచి తీసుకురావచ్చు. ఈ పని కూడా ఈ వంటింట్లోంచి మనం చెత్త అనేది బయటికి వెళ్ళే అవకాశం ఉండదు అప్పుడు ఇంకా. సో ఇదొక మన కాన్సెప్ట్ మనము ఇది తీసుకురావచ్చు. ఈ విధంగా కూడా మనము ఈ పర్యావరణాన్ని కాపాడటంలో కిచెన్ పాత్ర చాలా పెద్దది. ఓకే, ఇంకొకటి మనము ఫ్రూట్స్ తింటాం, ఉదాహరణకి ఖర్జూరం తిన్నాం, లోపల విత్తనం వస్తుంది, దాన్ని ఏం చేస్తాం, పడేస్తాం. ఓకే, ఇప్పుడు ఖర్జూరం చెట్టు, ఒక ఖర్జూరం రావాలంటే కనీసం 6 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. ఖర్జూరం కనుక మీకు చెట్టు పండ్లు కాయాలి అంటే ఆ 8 సంవత్సరాల ఎఫర్ట్ మీరు సింపుల్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేశారు. ఇప్పుడు డస్ట్బిన్లో వెళ్ళింది అదేమన్నా ల్యాండ్ ఫీల్కి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఎటో వెళ్తుంది, అదేమన్నా విత్తనంగా మారుతుందా, మారే అవకాశమే లేదు. ఎందుకంటే దాన్ని కాల్చేస్తారు, లేదంటే దాన్ని ఎక్కడో చోటు పడేస్తారు. అందులో ఆ కెమికల్స్, ఆ మిథేన్ అవన్నీ రావటం వల్ల అది జర్మినేషన్ అయ్యే అవకాశం లేదు ఆ విత్తనానికి. కాబట్టి అది పోయింది అక్కడి నుంచి. అంటే దాని లైఫ్ సైకిల్ అక్కడే చచ్చిపోయింది. అంటే మనం అబార్షన్ చేసి పాపం అంటే చూసారా, అది ఇక్కడే విత్తనం యొక్క ఇది ఇక్కడే చంపేస్తాం దాన్ని, విత్తనాన్ని దాన్ని వెదక్కుండా అక్కడే చంపేస్తాం దాన్ని. మీరు పుచ్చకాయ తింటాం మనం, పుచ్చకాయ తిన్నప్పుడు దాంట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి, ఇన్ని విత్తనాలు ఉంటాయి. పుచ్చకాయ ఎంత కాయ ఉంటే దాంట్లో ఇంత విత్తనాలే ఉంటాయి. సీతాఫలం తింటాం, సీతాఫలంలో ఎంత ఉంటుంది విత్తనం, 90% విత్తనమే. దాంట్లో ఉండేది తెల్ల పదార్థం చాలా తక్కువ, మొత్తం విత్తనమే ఉంది. ఆ విత్తనం మనం ఏం చేస్తున్నాం, డస్ట్బిన్లో పడేస్తాం. అంటే దాంట్లో ఉండే దాదాపు ఒక కాయ, ఇంత కాయ తీసుకుంటే 40-50 విత్తనాలు ఉంటాయి దాంట్లో. అంటే 40-50 చెట్లని మనం చంపేస్తున్నాం, పుట్టక ముందు చంపుతున్నాం వాటిని మనం. ఎంత పాపం అర్థం చేసుకోండి మనం. అంటే ఆ యాంగిల్ ఆలోచిస్తే అది కూడా పాపమే యాక్చువల్గా. కానీ అదే 40-50 విత్తనాలని మనం కాపాడుకొని ఒక రైతుకి ఇస్తే, రైతు విత్తనం కోసం తాపత్రయపడుతున్నాడు. విత్తనాలు ఇప్పుడు వాటర్ మిలన్ విత్తనం తీసుకుంటే కేజీ 2000, 3000, 4000 అట్లా ఉంటుంది విత్తనం, కేజీ విత్తనం వాటర్ మిలన్ లోపల ఉండే విత్తనం. అది రైతు వేయాలి అంటే, పంట వేయాలంటే వాటర్ మిలన్ పుచ్చకాయ పంట వేయాలి అంటే 2000, 3000 పర్ కేజీ పెట్టాలి ఆయన. ఎకరానికి ఎన్ని కేజీలు కావాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆయన. అదే మీరు ఒక రైతుని అడాప్ట్ చేసుకోండి, ఈ విత్తనాన్ని రైతుకి ఇవ్వండి, మనం ఇందాకన్నా సామాజిక సమరసత అయిపోతుంది. తర్వాత మన అంటే మన యొక్క విత్తనం ఏదైతే ఉందో, మన యొక్క విత్తనాన్ని మనం ప్రిజర్వ్ చేస్తున్నాం, మనం నచ్చిన విత్తనం అది కూడా. పుచ్చకాయ బాగుంది టేస్ట్, నాకు ఆ విత్తనాన్ని కాపాడదాం. పుచ్చకాయ బాగా వదిలేద్దాం, అట్లాంటి పడేయండి కావాలంటే, కంపోస్ట్ చేయండి, మీరు ఏదైనా చేసుకోండి. పుచ్చకాయ బాగుంది కదా, సీతాఫలం బాగుంది కదా, తీయగా ఉంది కదా, ఆ విత్తనాన్ని మనం కాపాడుకొని దాన్ని రైతుకి ఇచ్చి, బాబు నువ్వు వెయ్యి. లేదా మనమే వెళ్ళి ఆయన దగ్గర, ఆ రైతు పొలం ఉందనుకోండి, ఆ పొలం వెంట చుట్టూరు బార్డర్ ఉంటుంది, బార్డర్లో తీసి ఒక చిన్న కర్ర ముక్క తీసుకొని ఒక విత్తనం నాటేసి వచ్చేద్దాం. నెలకు 6 నెలలకు ఒకసారి ఇట్లాంటి పని చేయడం వల్ల ఒకటి మన శ్రమం కూడా వస్తుంది, శ్రమదానం చేసినట్టు అవుతాం, ఆటోమేటిక్గా రైతుకి సహాయం చేస్తాం. ఇంట్లో కుటుంబం మొత్తం కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తాం, దీనికోసం లాంగ్ డ్రైవ్కి వెళ్తాం, అందరం కలిసి పని చేస్తాం పొలంలో, ఫోటోలు తీసుకుంటాం, సెల్ఫీలు తీసుకుంటాం, వీడియో తీసుకుంటాం, అవి కూడా తీసుకోవాలి. మెమోరీస్ ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఎంత పని జరుగుతుంది చూడండి, ఇక్కడ మన కుటుంబ ప్రబోధం జరిగింది, జరిగింది, పర్యావరణాన్ని జరిగింది, సామాజిక సమరసత కూడా జరుగుతుంది. ఎందుకు, రైతుని మనం తక్కువ చూస్తున్నాం, అది తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఎందుకంటే రైతు మనం రెగ్యులర్ టచ్లో ఉంటున్నాం ఆయనతోటి. ఎప్పుడు రెగ్యులర్ టచ్లో ఉంటున్నామో ఆయనకి మనం విత్తనం ఇస్తున్నామో, ఆయన దగ్గర నుంచి మనము పండ్లు కొంటున్నాం, ఏదో ఆయన దగ్గర ఏదైతే పంట కొంటామో ఆయన పంట కొంటాం. మనం ఆటోమేటిక్గా మనం ఆయనకి హెల్ప్ చేసిన వాళ్ళ మొత్తము ఆయనతో మనకి ర్యాప్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనం టౌన్లో ఉన్నాం, నగరవాసి, ఆయన ఎక్కడ ఉన్నాడు, గ్రామంలో ఉన్నాడు, గ్రామవాసి. సో నగరవాసికి గ్రామవాసికి మధ్య రిలేషన్షిప్ వచ్చేస్తుంది. సో ఈ బాండింగ్ ఫామ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మన అంటే మన యొక్క స్వదేశీ ఏతుందో దాని గురించి చేస్తున్నాం, మనం ఎక్కడి నుంచి ప్యాకేజీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అదంతా కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సో అన్ని రకాలుగా పనులన్నీ కూడా ఈ చిన్న పనులు చేయడం ద్వారా మనము ఈ పంచ పరివర్తన అనేది మన కిచెన్ నుంచి తీసుకురావచ్చు అనేది నా ఒపీనియన్.